ప్రభుదినంలో ఆరాధన చేయించినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశం తెలియజేస్తున్నాను. గత ప్రభుదినంలో క్రీస్తుతో విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి విమోచన అనగా ఏంటో, అదేవిధంగా పాపము క్రీస్తు రక్తము ద్వారా విమోచన అనే అంశాల గురించి పరిశీలన చేశాము. ఈరోజు విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యంలోని బాప్తిస్మ అనే కార్యక్రమము, అదేవిధంగా క్రొత్త నిబంధన క్రీస్తు మాటలు వినాలనే విషయాలని ఈరోజు గ్రంథంలోంచి పరిశీలన చేస్తాము. రిడెంప్టివ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, రిడెంప్టివ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యం గురించి ఆలోచన చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాము. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము, అనగా మన అపరాధములకు, మనం చేసిన తప్పులకు క్షమాపణ కలిగి ఉన్నది. క్రీస్తు యేసు రక్తము ద్వారానే మనకు విమోచన అనుగ్రహించబడిందని గ్రంథం తెలియజేస్తా ఉంది. మనం విమోచించబడ్డానికి హేతువైనటువంటి క్రీస్తు ప్రభువు యొక్క రక్తము, క్రీస్తు ప్రభువు యొక్క బలి, క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణము మనల్ని విమోచించిందని మనం గ్రంథం నుంచి పరిశీలన చేస్తున్నప్పుడు, మనకు క్రీస్తు యేసుతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యంలో ఈ క్రీస్తు ప్రభువు యొక్క బలి చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడతా ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క బలికి బాప్తిస్మానికి ఉండే సంబంధం ఏందని ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డారు. ఈ బాప్తిస్మ అనే కార్యక్రమంలో కూడా పాప పురుషుడు మరణించి నీటిలో పాతి పెట్టబడి నూతన సృష్టిగా తను బయటకు వస్తూ ఉంటాడు. అందువల్ల బాప్తిస్మానికి క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణానికి సంబంధం ఉంది. అది సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. అందుకోసమే బాప్తిస్మంలో ఏమి జరగాలి అని గ్రంథం తెలియజేస్తా ఉందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒకడు కొత్తగా జన్మించాల్సిన అవసరం ఉంది, నూతన సృష్టిగా చేయబడాల్సిన అవసరం ఉందని గ్రంథము తెలియజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మ అనే కార్యక్రమం ఎందుకోసం ఏర్పాటు చేయబడిందంటే, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాల్సిన అవసరం ఉంది. ఈ క్రొత్తగా జన్మించాల్సిన అవసరత ఎందుకో, ఎలా జన్మించాలో ప్రభువు తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాటలు. అందుకు నికోదేముకి డౌట్ వచ్చింది. నికోదేముతో ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. నికోదేముకి ఇది అర్థం కాలేదు. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని ప్రభువు చెప్పిన దానికి అతడు సంశయపడి అతడు అడుగుతా ఉన్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. బాప్తిస్మ అనే కార్యక్రమానికి, నూతన జన్మకు నీరు ఆత్మ అవసరమైనది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఈ బాప్తిస్మ అనేది క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నప్పుడు, ఇందులో ఏమేమి మిళితమైనాయో ఆలోచన చేస్తే, నీరు అవసరమైంది, ఒకడు నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలంగాను జన్మించాల్సిన అవసరం ఉంది. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. పాతి పెట్టబడే విషయానికి నీకు నీరు అవసరమైంది. నీలోని పాప పురుషుడు మరణించి పూర్తిగా వెళ్ళిపోయి నూతన జీవాన్ని పొందుకోవడానికి ఆత్మ అవసరమైనది.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఇది క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉందనుకున్నాము. అదేవిధంగా ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే వాడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల్లో నువ్వు పాలిభాగస్తుడు కాకపోతే క్రీస్తు యేసు యొక్క విమోచనలో నీకు సంబంధం ఉండదు. క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైన బాంధవ్యం కలిగి ఉండాలంటే నీవు ఈ యొక్క స్థితిలోకి రావాల్సిన అవసరం ఉంది. పాప పురుషుడు పాతి పడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ శిలువకు సాదృశ్యమైనటువంటి దాంట్లో, శిలువ మరణానికి సాదృశ్యమైన దాంట్లో మనకు బాప్తిస్మం ఉందనే విషయాన్ని రోమపత్రికలో మనకు తెలియజేయబడింది. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తులో యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరెరుగరా. క్రీస్తు ప్రభువు యొక్క మరణము, శిలువ మరణం ఏమి సూచిస్తా ఉందంటే ఆయన శిలువ మరణంలోనికి మనం కూడా మరణిస్తా ఉన్నాము. ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందుతా ఉన్నాము. క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే శిలువలో మానవాళి పాపం కోసం మరణించాడు, బాప్తిస్మం పొందే వ్యక్తి కూడా ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందినట్టుగా మనకు ఇక్కడ గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తు ప్రభువారు ఏ విధంగా సమాధిలో పాతి పెట్టబడ్డారు, అదే విధంగా నీటిలో పాతి పెట్టబడాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఆయన మరణంలోనికి పాతి పెడతాము. క్రీస్తుని దేవుడు ఏ విధంగా లేపాడో మనల్ని కూడా జీవంతో లేపుతాడు. దానికి సాదృశ్యమైంది బాప్తిస్మము. 5వ వచనం చూస్తే, మరి ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఎవరైతే ఈ అనుభవంలోకి వస్తారో, క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల యొక్క అనుభవంలోకి, బాప్తిస్మం అనే అనుభవంలోకి ఎవరైతే వస్తారో వారే విమోచన సంబంధమైన బాంధవ్యంలో క్రీస్తు యేసుతో బాంధవ్యం కలిగిన వారు. ఆయనతో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, విమోచన సంబంధమైన బాంధవ్యం నీకు కలిగి ఉన్నదంటే నీవు తప్పకుండా ఈ బాప్తిస్మం అనే సాదృశ్యమైనటువంటి ఈ బాప్తిస్మంలో ఐక్యమై ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన పునరుద్ధానంలో నీవు కూడా పాల్పొందినవాడు, నూతన జీవంగా బయటకు వచ్చినవాడు. అందువల్ల బాప్తిస్మం అనే కార్యక్రమము నీకు క్రీస్తు యేసుతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెలియజేస్తా ఉంది. ఎందుకు ఈ బాప్తిస్మం లేకపోతే క్రీస్తు యేసుతో మనకు సంబంధం లేదా ఆయన విమోచన కార్యం మనందరి కోసం జరిగించాడు కదా, జరిగించినప్పుడు ఆయన విమోచనలో నాకు పాలు లేదా అని ఆలోచన చేస్తే తప్పకుండా నీవు బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారానే క్రీస్తు యేసు యొక్క విమోచనను అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకోసమే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో ఎందుకొరకు బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయాన్ని పేతురు గారు తన యొక్క ప్రసంగంలో తెలియజేస్తూ, అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం నుండి చూస్తే 38వ వచనం చూద్దాము. 38వ వచనంలో పేతురు గారు చెప్తా ఉన్నాడు, ఎందుకోసం బాప్తిస్మం అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం ఎందుకు? విమోచనలో నీకు భాగం కావాలంటే నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము. బాప్తిస్మం ఎందుకోసము? విమోచనలో నువ్వు భాగం కావాలంటే క్రీస్తు యేసు నీ కోసము చిందించినటువంటి రక్తం, నీ కోసం ఇచ్చినటువంటి క్రయధనంలో నీకు పాలు కావాలంటే నువ్వేం చేయాలంటే నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాల్సిన అవసరం ఉంది. బాప్తిస్మం పొందడం ద్వారా నీకు జరిగే మేలు కూడా అక్కడ కింద తెలియజేయబడింది. ఏమంటే ఈ యొక్క బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మిమ్మల్ని గైడ్ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇస్తా ఉంటాడు. ఎవరైతే ఈ బాప్తిస్మంలో పాలు పొందుతారో, క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల్లో సాదృశ్యమైన బాప్తిస్మంలో పాలు పొందుతారో వారికి పరిశుద్ధాత్మను దేవుడు వరంగా ఇస్తా ఉంటాడు. దాని ద్వారా
నీవు ఆత్మ సంబంధంగా గైడ్ చేయబడతా ఉంటావు. ఆత్మ సంబంధంగా గైడ్ చేయబడతా ఉంటావు. క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యము ఈ విధంగా బాప్తిస్మం ద్వారా జరుగుతూ ఉంటుంది. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాప క్షమాపణ లేకుండా బాప్తిస్మం అనే కార్యక్రమం ఉండదు. అందువల్ల పాపములు క్షమించబడిన తర్వాత నీ కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రభువారితో నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్, విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యం కొనసాగాలంటే బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి నువ్వు రావాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, నువ్వెంత ఘోర పాపివైనా, ఒకవేళ నీవు దేవునికి పనికిరావని నీకే నువ్వు ఆలోచన చేసుకుంటున్నా, అంతకంటే ఘోరమైన వ్యక్తి దేవుని దగ్గరికి వస్తా ఉన్నాడు. తన పాపాలు కడిగి వేసుకునే యొక్క ఏర్పాటులోకి వస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి మనకు తెలుసు. పౌలు గారు అపోస్తలుల కార్య గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో ఆయనకు చెప్పబడిన మాట ఏంటంటే, నీ పాపములు కడిగి వేసుకో. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా జరిగే మేలు ఏంటంటే పాపములు కడిగి వేయబడతాయి. 16వ వచనం, 22వ అధ్యాయం 16వ వచనము, గనుక నీవు తడవు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకోమని చెప్పాను. పాపములు కడిగి వేసుకునే ప్రక్రియ బాప్తిస్మంలో ఉంటుంది. నీ పాపాలు వెల చెల్లించబడింది. నీ పాపాలకు క్రీస్తు ప్రభువారు వెల చెల్లించారు. ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చాడు. ఇంకా పాపంలో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే, నీవు బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నీ పాపాలు కడిగి వేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైన బాంధవం కలిగి ఉండాలంటే పాపాలు కడిగి వేసుకోవాలి. అది బాప్తిస్మం ద్వారా నీకు దేవుడు ఏర్పాటు చేసింది. ఆ బాప్తిస్మం లేకుండా దేవుడు నిన్ను అంగీకరించేదానికి అవకాశం లేదు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, ఎప్పుడైతే పాపాలు కడిగివేయబడ్డాయో, అప్పుడు నువ్వు ఎవరంటే నువ్వు నూతన సృష్టి. క్రీస్తు యేసుతో విమోచన సంబంధం బాంధవం కలిగిన వ్యక్తి ఎవరంటే నూతన సృష్టి. నూతన సృష్టిగా చేయబడ్డ వ్యక్తి క్రీస్తు యేసుతో సంబంధాన్ని కలిగి ఉంటా ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయను. క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసు యొక్క రక్తంలో పాపములు కడిగి వేసుకున్న వ్యక్తి నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఏం చేస్తా ఉంటాడంటే క్రీస్తు యేసుతో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటాడు. ఆయన విమోచనలో ఇద్దరికి పాలు ఉంటా ఉంటుంది. క్రీస్తు యేసు చేసినటువంటి ఆ త్యాగంలో, లేకపోతే ఆ బలి ద్వారా వచ్చినటువంటి విమోచనలో ఇద్దరికి పాలు ఉంటా ఉంటుంది. నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి, పాతవి గతించిన ఇదిగో కొత్త వాయను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినవారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన వారి గురించి ఇంకొక మాట తెలియజేయబడింది. వారు క్రీస్తును ధరించుకున్నారంట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, వాళ్ళు క్రీస్తు యేసును ధరించుకున్నారు. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రులని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో నువ్వు పాల్పొందుతావో, అప్పుడు నువ్వు క్రీస్తు యేసును ధరించుకుంటావు. క్రీస్తు యేసు యొక్క స్వభావాల్ని, క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలని నీవు పొందుకుంటావు. నూతన సృష్టిగా చేయబడతావు. క్రీస్తు యేసుతో విమోచన బాంధవ్యాన్ని నీవు కలిగి ఉంటావు. అందువల్ల బాప్తిస్మం అనేది క్రీస్తు యేసు యొక్క విమోచనలో భాగమైనది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరొక విషయము, క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యంలో మరో విషయం ఏంటంటే క్రొత్త నిబంధన. దేవుడు ఒక నిబంధన చేశాడు. మొదటి నిబంధన మనుషులు మీరారు. మొదటి నిబంధన మీరిన దాన్ని బట్టి ఆయన క్రీస్తు యేసుని మధ్యవర్తిగా ఉంచి మరొక నిబంధనను ఏర్పాటు చేశాడు.
ఆ మరొక నిబంధన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన క్రీస్తు యేసు రక్తము ద్వారా చేయబడినటువంటి నిబంధన. మొదటి నిబంధనగా వారు సరిగా ఉండలేకపోయారని గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. క్రీస్తు ప్రభువు గురించి తెలియజేస్తున్న మాటలు. ఈయన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడంట. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. దేవుడు తన ప్రజలతో చేసుకున్నటువంటి మొదటి నిబంధన మీరారు, దాంట్లో లోపం కనబడతా ఉంది. లోపం కనబడుతుంది కాబట్టి రెండవ దానికి అవకాశం వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఈ యొక్క కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుకై వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇది మొదటి నిబంధన లాంటిది కాదంట క్రొత్త నిబంధన. ఏమనగా వారు ఆ నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేస్తుని. ప్రభు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుణ్ణయిందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇది క్రొత్త నిబంధన. మొదటి నిబంధనలో ఆయన రాతపూర్వకంగా ఇచ్చాడు. ఈ నిబంధన అయితే రాతపూర్వకం కాదు, హృదయాల మీదే రాస్తున్నాడంట. వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని రాయుదును. పలకల పైన రాశాడు. ధర్మశాస్త్రాన్ని గ్రంథం రూపంలో ఇచ్చాడు మొదటి నిబంధనలో. కొత్త నిబంధనలు అయితే హృదయాల పైన ఆయన న్యాయ విధులు ఉంటాయంట. వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయాల మీద వాటిని రాయుదును. ఈ విషయము ప్రవచన రూపంగా ఇర్మియా ప్రవక్త ఇదే మాటను తెలియజేసిన దాన్ని ఇక్కడ కోట్ చేయబడింది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చూస్తే ఈ యొక్క విషయాలు మనకు కనబడతాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే వారు ఆ నిబంధనను మీరారో వారు దాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, క్రొత్త నిబంధన చేసే దినాలు వస్తా ఉన్నాయి. అది ఐగుప్తులోండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధన భంగం చేసుకొండ్రి, ఇదే యెహోవాకు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయాల మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడినైందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుమని తమ పొరుగు వారికి గాని తమ సోదరులకు గాని ఉపదేశము చేయరు. ఇక్కడ తెలుపబడినటువంటి ఈ ప్రవచన భాగం క్రీస్తు ప్రభు ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క విమోచన ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొత్త నిబంధన దేవుడు ఏర్పాటును చేసి పెట్టాడు. క్రొత్త నిబంధన అనేది లేకుండా, క్రీస్తు ప్రభు యొక్క రక్తము లేకుండా నీకు క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైన బాంధవ్యము లేదు అని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ క్రొత్త నిబంధన, ఈ నిబంధనలోకి ఎవరైతే వస్తారో వారు క్రీస్తు యేసుతో సంబంధ బాంధవ్యం కలిగి ఉంటారు. ఆయన దేవుడికి మానవునికి మధ్యవర్తిగా, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, ఏదైతే అనుసరించకుండా అలక్ష్యము చేయబడినటువంటి నిబంధన కొట్టివేయబడుతున్నప్పుడు కొత్త నిబంధన తన రక్తంతో చేసినటువంటి నిబంధన, దానికి మధ్యవర్తిగా ప్రభు ఉన్నట్టుగా మన గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి
విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధన భక్తుల్ని ఆయన దేవుడు వారిని కాపాడడం కోసం, ఎవరైతే దేవుని పక్షంగా బ్రతికారో వారిని రక్షించడం కోసము, మొదటి నిబంధనలో ఉన్నటువంటి వారి కోసము మరియు కొత్త నిబంధనలో ఉండే వారి కోసం క్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి ఆయన తన రక్తాన్ని చిందించాడు. క్రీస్తు యొక్క రక్తం ద్వారా ఏర్పడినటువంటిది ఈ క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన లేకుండా నీవు క్రీస్తు యేసుతో విమోచన సంబంధన బాంధవ్యం కలిగి ఉండేదానికి అవకాశం లేదు. ఈ క్రొత్త నిబంధన గురించి ఆలోచన చేస్తే ఈ క్రొత్త నిబంధనకి నాకు ఎటువంటి సంబంధము అని వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే మనం ఎవరము? మనం ఇశ్రాయేల్ కాదు, భౌతిక సంబంధంగా ఇశ్రాయేల్ జనాంగం కాదు, మనము అన్యజనులము. అన్యజనులము, దేవుడు లేని వారము. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? ఈ క్రొత్త నిబంధన ద్వారా క్రీస్తు యేసు రక్తం ద్వారా నీకు విమోచన కలిగింది. నీవైతే అన్యజనుడివే, దూరస్తుడివే. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డావు. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు యొక్క బలి ద్వారా నీవు సమాధానపరచబడ్డావు. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో మనకు జరిగిన మేలు గురించి అక్కడ తెలియజేస్తూ అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో, 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు వంశంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పిన మాట. కింద ఏం చెప్తున్నాడంటే ఇది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు చెప్తున్న మాట. ఈ వాగ్దానము మీకును, అంటే ఇశ్రాయేలుకును, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఈ దూరస్తులు ఎవరంటే అన్యజనులు, మనమే. దూరస్తులందరికీ, ఈ దూరస్తులందరికీ క్రీస్తు యేసు ద్వారా జరిగినటువంటి విమోచన, లేదా క్రీస్తు యేసు ద్వారా మేలు, క్రీస్తు యేసు బలి ద్వారా మనకు జరిగినటువంటి మేలు ఈ దూరస్తులందరికీ. లేకపోతే మనం లిస్టులోంచి కొట్టివేయబడేవాళ్ళం. కేవలం ఇశ్రాయేల్ సంతానానికే ఇది వాగ్దానం అయి ఉండేది. కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే ఇశ్రాయేలుతో పాటు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దూరస్తులు అంటే అన్యజనులైనటువంటి మనకు. ఇంకా క్లియర్ గా మనకు ఎఫెసీ పత్రికలో ఈ యొక్క వాక్య భాగం కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన పరిస్థితులు క్లియర్ గా తెలుపబడ్డాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తు కూడా బ్రతికించిన విధానాన్ని తెలియజేస్తూ 11వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, మన స్థితి ఇది. మునుపు మన శరీర విషయంలో ఇశ్రాయేలు కాదు, అబ్రహాము సంతానం మనం కాదు. శరీర విషయంలో మనం అబ్రహాం సంతానం కాదు. మనం శరీర విషయంలో అన్యజనుల నుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారు మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తుల ఏంటని మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రీస్తుకు దూరస్తులము, క్రీస్తుకి దూరస్తులము, అన్యజనులము. ఇప్పుడైతే క్రీస్తు యేసు బలి ద్వారా, విమోచన ద్వారా ఆయన క్రయధనంగా తన రక్తాన్ని చిందించిన దాన్ని బట్టి మనము క్రీస్తు యేసుకు సమీపస్తులుగా ఉన్నాం. కింద వచనం చూస్తే మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసును. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచమని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయులను ఒక్క ఆత్మ తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మట్టుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. మన స్థితి దూరస్థులము, అన్ని జనులము. కానీ క్రీస్తు యేసు ద్వారా మనకు జరిగిన మేలు ఏంటంటే, ఈ విమోచన ఏ విధంగా జరిగిందంటే, అది ఇశ్రాయేల్కి మాత్రమే కాదు, ఇశ్రాయేల్తో పాటు మనకు కూడా. దూరస్థులం ఇప్పుడు సమీపస్థులమయ్యాం. క్రీస్తు రక్తము ద్వారా జరిగినటువంటి ఈ క్రొత్త నిబంధన. అందుకోసమే మనం ప్రతి ప్రభుదినంలో ప్రభు బలను సమీపించేటప్పుడు, ఇది నా రక్తము, క్రొత్త నిబంధన. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము చూస్తే, ఆ ప్రకారమే భోజనం వెంపట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. క్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన లేకుండా నీవు క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కొనసాగించలేవు. చివరిది ఆలోచన చేస్తే, క్రీస్తు యేసు యొక్క మాటలు వినాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుతో నీవు విమోచన సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించాలంటే క్రీస్తు ప్రభువు యొక్క మాటలను వినాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువు ఏ మాటలు చెప్పారో ఆ మాటల విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నేను మీతో చెప్పిన ఈ మాటలు ఒకరోజు మిమ్మల్ని తీర్పుకి తీసుకెళ్తాయి. ఈ మాటల ద్వారానే నీవు తీర్పు తీర్చబడతావని ప్రభువారు ఈ భూమి మీద ఉన్న రోజుల్లో తెలియజేశాడు. ఆయన మాటల గురించి ఆయన తెలియజేస్తూ, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి, ఆత్మయు జీవమునై ఉన్నాయని తెలియజేస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయనతో విమోచన సంబంధమైన బాంధవ్యం కలిగి ఉండాలంటే ఆయన మాటలను లేదా ఆయన ఆజ్ఞలకు శిరసావహించాల్సిన అవసరం ఉంది. ఆయన మాటలను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఆయన మాట వినాల్సిన అవసరం ఉంది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆత్మ నీకు నడిపించడానికి, ఆదరణకర్తగా నిన్ను గైడ్ చేయడానికి ఆత్మ నీకు అవసరమైంది. క్రీస్తు యేసు రక్తము ద్వారా కొనబడి నీకు జీవాన్ని అనుగ్రహించాడు. ఆయన మాటల్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఆత్మయు జీవమునై ఉన్నాయి. క్రీస్తు యేసు యొక్క మాటలను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపకపోతే తీర్పు తీర్చువాడు ఉన్నాడంట. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండా ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యజన్మ వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే. ఎవరైతే క్రీస్తు ప్రభువు యొక్క మాట వినకుండా ఉంటారో వారికి తీర్పు తీర్చబడతా ఉంటుంది. క్రీస్తు మాటను అంగీకరించిన వారికి ఈ తీర్పు ఉండదు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు అక్కడ కలడు. నేను చెప్పిన మాట అంత్యదిన ముందు వారికి తీర్పు తీర్చు. ఏలనగా నా అంతటి నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగు గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభువారి మాటలు అంటే ఎవరియో కాదు, అది తండ్రి అయినటువంటి దేవుని మాటలే. దేవుడు ఏం చెప్పారో దాన్ని ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేశారు. అందువల్ల ఆ మాటల్లో ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఎవరైతే ఆ మాటలు అంగీకరిస్తారో, ఆ మాటల ప్రకారం జీవిస్తారో, ఆ మాట ప్రకారం నడుచుకుంటారో వారు దేవుని ప్రకారం నడుచుకున్నవారు. నా అంతటి నేను మాట్లాడట్లేదు. నేను చెప్పే ప్రతి మాట దేవుని దగ్గర నాకు ఏం ఆజ్ఞాపించారో ఆ మాటలే మీకు తెలియజేస్తున్నాను. ఆ మాటల ప్రకారం జీవించాల్సిన బాధ్యత మీకుంది. అది లేకపోతే అంత్యదినమున నీకు తీర్పు ఉంది. నా మాటలు వినని దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడతా ఉంటుంది. ఆ తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే నా మాటలను
అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా క్రీస్తు యేసుని ప్రేమిస్తున్నారంటే ఆయన మాటలను గైకొనాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను లేకపోతే క్రీస్తు యేసుని ప్రేమిస్తున్నానని చెప్పావంటే నువ్వు మాటలు అంగీకరించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం నుండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం నుండి, యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎప్పుడైతే నీవు ప్రభువు చెప్పిన మాట వింటావో, వింటే నీకు జరిగే మేలు ఏంటంటే ప్రభువుతో పాటు తండ్రి అయిన దేవుడు కూడా వచ్చి నీతో కలిసి నివాసం చేస్తూ ఉంటారు. నీతో కలిసి నివాసం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఆయన మాటలు గైకొంటారో ఆయన వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తారంట. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి ప్రభువారి భూమికి ఉన్న రోజుల్లో జనాలు ప్రభువారిని విశ్వసించలేని పరిస్థితి. ఆయన పలుమార్లు దీన్ని చెప్తా వచ్చాడు. నన్ను పంపిన వాడిని, నన్ను ప్రేమిస్తే నన్ను పంపిన వాడిని ప్రేమించినట్టు. అందువల్ల క్రీస్తు యేసు యొక్క మాటలు అంటే అవి దేవుని మాటలు. ఎవరైతే ఆ మాటల యందు నిలిచుంటారో వారితో తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువు కలిసి వాసం చేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయనతో కలిసి జీవిస్తే మనకు జరిగే మేలేంటో అక్కడ ఆలోచన చేయబడింది. 7వ వచనం నుండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. క్రీస్తు యేసు మాటలు నువ్వు అంగీకరించి నడుచుకుంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. సమస్తాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుదని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలంటే క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినాల్సిన అవసరం ఉంది. ఇవి క్రీస్తు ప్రభువారి మాటలు అంటే అది తండ్రి అయిన దేవుని మాటలే అనే విషయాన్ని మనము గ్రహిస్తా ఉన్నాము. ఎవరైతే ఆయన వాక్యాన్ని ఆయన మాటలు అంగీకరింపకుండా ఉంటారో వారు విమోచనలో పాలిభాగస్తులు కారు. క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినకపోతే వారు పాలిభాగస్తులు కారంట. క్రీస్తు ప్రభువారు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన వారి ఎవరినైతే ఆయనకి ఇచ్చాడో వారి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి దేవుని ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని, వారు నీవారై ఉండిరి, నీవు వారు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితే నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరి. ఈ మాటలు చెప్పినప్పుడు అనేక మంది నమ్మలేదు, కానీ ఎవరైతే నమ్మారో, ఎవరైతే ప్రభు మాటల్లో విశ్వసించారో వారందరూ రక్షించబడ్డారు, నూతన సృష్టిగా చేయబడ్డారు, విమోచింపబడ్డారు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు క్రీస్తు యేసు ద్వారా వినబడినప్పుడు వాటిని అంగీకరించిన వారితోనే విమోచన సంబంధమైన బాంధవ్యం కలిగి ఉంటారు క్రీస్తు ప్రభువు. అంతేగాని క్రీస్తు యేసుతో నాకు సంబంధం ఉంది, క్రీస్తు యేసు నా కొరకు కూడా ప్రాణం పెట్టాడు అనే దానికి నువ్వు బాప్తిసం లేకుండా, పాపం నుంచి నీ పాపాలు కడిగివేయబడకుండా, క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానంలో పాలిభాగుడు కాకుండా నీ విమోచన సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించుకుంటున్నానని పైకి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఎవరైతే ఇటువంటి పరిస్థితులన్నింటిలోకి నుంచి వెళ్తారో అప్పుడే విమోచన సంబంధమైనటువంటి బాంధవం కలిగిన వారుగా ఉంటారు. క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైన బాంధవం గురించి ఆలోచన చేసేటప్పుడు విమోచన అంటే ఏంటో మనం ఆలోచన చేశాము, పాపం అంటే ఏంటో ఆలోచన చేశాము. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క రక్తము ఏ విధంగా మనల్ని విమోచిస్తుందో ఆలోచన చేశాము. తర్వాత బాప్తిసం అనే కార్యక్రమం ఎందుకు అవసరమో, బాప్తిసం అంటే ఏంటో, బాప్తిసంలో జరిగే మేలేంటో కూడా మనం చూసాము. క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలకి సాదృశ్యమైంది బాప్తిసము.
ఒక వ్యక్తి యొక్క పాపములు కడిగి వేసుకునే స్థలము, కడిగి వేసుకునే ప్రక్రియ బాప్తిస్మం ద్వారా జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటాము. వాస్తవంగా వీటన్నిటికీ దేవుని ఏర్పాటు ఏంటంటే, తన ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి నిబంధన తన ప్రజలు మీరిన దాన్ని బట్టి, అలక్ష్యం చేసిన దాన్ని బట్టి, అన్యజనులైన మనలాంటి వారికి కూడా, దూరస్థులమైన మనకు కూడా క్రొత్త నిబంధన ఏర్పాటు చేయడం ద్వారా, క్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ క్రొత్త నిబంధన, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఏర్పాటు చేసిన క్రొత్త నిబంధనలో మనకు కూడా పాలిచ్చారు. మనం కూడా పాలిభాగస్తులు అవడానికి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇది క్రొత్త నిబంధన ద్వారా మనకు జరిగినటువంటి మేలు. ఈ క్రొత్త నిబంధన అనుభవంలోకి వ్యక్తి రాకుండా క్రీస్తు యేసుతో విమోచన సంబంధం బాంధవ్యాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క మాటలు వినాలి. ఆ మాటలు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుని. ఈ మాటలే ఒకరోజు నీకు తీర్పు తీర్చిపోతా ఉన్నాయి. ఎవరైతే ఆయన మాట వినకుండా ఉంటారో వారు తీర్పులోకి వస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఆ తీర్పు దినాన నా మాటలే నీకు తీర్పు తీస్తా ఉంటాయి. నేను చెప్పిన ఈ మాటే అంత్య దినమున వానికి తీర్పు తీర్చునని ప్రభువారు చెప్తా ఉన్నాడు. అందువల్ల దేవుని యొక్క మాటలంటే అవి క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. వాటిని వినాల్సిన అవసరం ఉంది. మనం చూసాము, క్రీస్తు యేసుతో విమోచన సంబంధమైన బాంధవ్యాన్ని కొనసాగించుకోవడం వల్ల మనకు జరిగే మేళ్లు చూసాము. ఇవి భూమిపైన మాత్రమే కాదు, ఈ భౌతిక సంబంధమైన వాటి కంటే కూడా ఆత్మ సంబంధం మేలు. భౌతిక సంబంధంగా వ్యక్తులకు మన యొక్క ప్రవర్తన, లేకపోతే మన యొక్క మాటలు, లేకపోతే మన యొక్క పరిస్థితులు ఎదుటి వారికి స్పష్టంగా కనబడవచ్చేమో కానీ ఇంతకంటే మేలు, ఆత్మ సంబంధం మేలు ఏంటంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసుతో విమోచన సంబంధం బాంధవ్యం కొనసాగించుకుంటూ ఉంటావో నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటావు. ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో క్రీస్తు ప్రభు వారు, అదేవిధంగా ఆయనతో పాటు ఆయన తండ్రి అయిన దేవుడు ఇద్దరు వచ్చి నీతో కలిసి నివాసం చేస్తారు. మనం ఉండబోయే స్థలము యుగయుగాలు తండ్రి దేవుడితో ఆయన కుమారుతో ఉండాలని మనము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి క్రీస్తు యేసుతో ఈ విమోచన సంబంధమైన బాంధవ్యము మనకు ఉందో లేదో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాంధవ్యంలో మనం కొనసాగుతున్నామా? ఎప్పుడైతే మనము ఆయన యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తామో అప్పుడు క్రీస్తు యేసుతో బాంధవ్యాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆ మాటలను కడచెవిని పెడతామో, మొదటి నిబంధనలో జరిగినటువంటి తప్పు ఈ క్రొత్త నిబంధనలో జరగడానికి అవకాశం లేదు. దానివల్ల ఏం జరిగిందంటే, ఆయనకు అవిధేయులైన అందరూ రాలిపోయారు, శిక్షించబడ్డారు. ఆయనకు విధేయులైనటువంటి వారి కోసము క్రీస్తు ప్రభు యొక్క రక్తము మొదటి నిబంధన వరకు వెళ్ళింది. అదేవిధంగా ఈ క్రొత్త నిబంధనలో కూడా కొనసాగుతా ఉంది. ఈ క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులు మనము యుగయుగాలు క్రీస్తు యేసుతోనూ ఆయన తండ్రి అయినటువంటి దేవుడితో మనం ఉండాలి అంటే దానికి తగినట్టుగా ఆయన మాటలు వింటూ ఆయనతో ఈ విమోచన సంబంధం బాంధవ్యాన్ని కొనసాగించుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.